విదేశాల్లో ప్రీమియర్ మెడికల్ యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారా? 8+ బెస్ట్ చాయిస్. ఇప్పుడే సంప్రదించండి 9963936699. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మనకి కళలో చాలా కళలు అంటూ వస్తూ ఉంటాయి. సో దాంట్లో మనం రకరకాల కళలు కానీ వెంటనే మర్చిపోవడం కానీ అలా జరుగుతూ ఉంటాయి. కానీ చాలామందికి వచ్చేటిలో దేవుళ్ళు వస్తూ ఉంటారు, కళలో కనిపించారని చెప్తూ ఉంటారు. అది దేనికి సంకేతం అండి? మనకి స్వప్న దశ, సుషుప్తి దశ, నిద్ర. సుషుప్తి అంటే పూర్తిగా నిద్ర, దాంట్లో ఏమీ తెలియదు మనకి. స్వప్నము అంటే సగం నిద్ర సగం ఇలా ఉంటుంది. ఇంకోటి భ్రాంతి, నిద్రపోతున్నాం అనుకుంటాం, ఏదో ఆలోచిస్తాం. ఈ కళలు ఎందుకు వస్తాయి అంటే మన తీరని కోరికలు ఏవి ఉంటాయి చూసారా, అలాంటి వల్ల. అంటే ఏమిటి, నేను అమెరికా వెళ్ళాలి, కుదరటం లేదు, కలగంటాను. ఎవడో వచ్చి అమెరికా పెడతావా అని పలికిస్తాడు, దానికోసం మెడుకు వచ్చేస్తుంది, అది కళ్ళలోకి వస్తుంది. లేకపోతే ఎవడెవడు సినిమాల్లో నటించాలనుకున్నాడు, చట్టుకుని మాధురి దీక్షిత్ ఎవడో కళ్ళలోకి వచ్చి నీకోసమే సినిమా ఆపాను నేను అంటుంది పాపం అప్పట్లో. ఇవన్నీ ఇలాగా. అలాగే ఓ అందమైన అమ్మాయిని చూశాడు, మాట్లాడింది, ఆ అమ్మాయి వచ్చి పలికించాడు. ఇలాంటివన్నీ రకరకాలు ఉపనిషత్తు చెప్పింది. బాబు, ఈ కళలో కనిపించినవి కారణం ఏమిటంటే, మొదట నీవు తింటున్న తిండి మీద ఆధారపడి ఉంటుంది. తిన్న తిండి సరిగ్గా అరక్కపోతే నాడీ మండలం అంతా కూడా విచిత్రంగా ప్రవర్తిస్తుంటుంది, తద్వారా కళలు వస్తాయి. అందుకనే తినే తిండిని జాగ్రత్తగా తినండి, కడుపు నిండా తినండి, నవిలి బాగా తినండి, చెయ్యండి. అప్పుడు ఏమవుతుంది, హాయిగా జీర్ణమైనప్పుడు హాయిగా నిద్రపోతాడు. పక్షులకు అలవాటు ఉందమ్మా, కుక్కకి అలవాటు ఉంది, జంతువులకు అలవాటు ఉంది. ఒక్కసారి పక్షి నిద్రపోతే మధ్యలో లేస్తుంది అది. మనం 23 సార్లు అలాంటి టైం పీసులు పెట్టుకుంటాం. కాకి ఆఖరిని పడుకుంటుంది, పొద్దున్నే లేస్తుంది. ఎంత తమాషాది అంటే, మొదటిది ఆహారపడ అలవాట్లు, రెండోది మన ఆలోచనలు. మనం దేన్ని గురించి ఆలోచించాలి, దేన్ని గురించి ఆలోచించకూడదు తెలియదు. దీనివల్ల కూడా కళలు వస్తాయి. అందుకనే పంచాంగంలో కళలు ఎప్పటివి నిజమవుతాయి, ఎప్పటి ఏమీ చెప్పే చోట రాత్రిపూట తెల్లారుదాములు వచ్చే కళలు అవి ఫలితం చూపిస్తాయి. తెల్లారుదాము కంటే ముందు వచ్చేవి అజీర్ణ వ్యాధిని సూచిస్తాయి. ఇంతకీ కళలో దేవుళ్ళు కనిపిస్తే ఏమిటి, ఆ దేవుళ్ళు ఏ దేవుళ్ళు కనిపిస్తున్నారు మీకు అంటే 33 కోట్ల దేవతలు అన్నారు. అంటే ఒకటి పక్కన సున్నారు కాదు, 12 ఆదిత్యులు, సూర్యుడు, 11 రుద్రుడు, 12 మంది శివుడు, అలాగే 8 వసువులు, 8 అశ్విని దేవతలు వీళ్ళు. సరే, ఇంకా శివుడు, విష్ణు అవతారాలు, దుర్గాదేవి, మరొకటి. దేవుళ్ళు కళ్ళలో కనిపిస్తే తప్పేమీ కాదు. అంటే మీరు ఒక దేవతారాధన చేసుకుంటూ వెళ్తున్నారు, హనుమాన్ చాలీసా చదువుకుంటున్నారు. అది మీ మనస్సులో పడిపోయి హనుమంతుడితో ఒక గంట కట్టుకున్నట్టు, నాకే నైవేద్యం పెట్టలేదు ఏమిటి అని అడిగినట్టు కల్లోకి వస్తాడు ఆయన పాపం. అంటే మీరు అతిగా చేస్తున్నారు. అలా కాక నిజంగా భక్తితో చేశారనుకోండి, కనిపిస్తాడు, శివం అంటాడనమాట ఆయన మహానుభావుడు. దేవతల కళ్ళలోకి వస్తే తప్పేమీ కాదు. కానీ శ్మశానాలకి సంబంధించిన దేవతలు పేర్లు చెప్పను. శ్మశానాలకి సంబంధించిన దేవతలు, కొందరు దేవతలు మనిషి మాంసం తిన్నట్టుగా కళ్ళలోకి వస్తారు కొంతమంది. ఒకప్పుడు అలా మనుషులు చంపి పూజలు చేసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు నేపాల్ ప్రాంతంలోనూ. ఇలాంటివి వచ్చాయనుకోండి, మీకు ఎవరి మీదో కక్ష ఉందని అర్థం. ఎవడి మీదో కోపం ఉంది, కోపం చూపించలేకపోతున్నారు, ఈ కోపాన్ని కళలో తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటివి. అలాగే గ్రద్దలు కానీ, కాకులు కానీ, మండుతున్నట్టుగా ఇళ్ళు కనిపించడం కానీ ఇలాంటివి వస్తే, అలాగే ఒంటి నిండా నూనె పూసుకుని దున్నపోతెక్కి తిరుగుతుంటే కళ్ళు వస్తాయి. ఇవి ఉన్నాయి. ఇలాంటి కళ్ళన్నీ చెడు కళలు. ఇంతకీ మీరు అడిగింది
దేవతలు కనిపిస్తే మంచా చెడా? దేవతలు కనిపిస్తే మంచి. తప్పకుండా ఆ దేవతలు మీకేదో సూచన చెయ్యబోతున్నారు. ఏమిటి? పరమశివుడు కనిపించాడు. ఆయన దేనికోసం సంకేతము? జ్ఞానానికి సంకేతము. అంటే నీవు తెలుసుకోవాల్సిన విషయాన్ని సరిగ్గా తెలుసుకోలేదురా అబ్బాయి. ఇంచేత శంకరాత్ జ్ఞానమన్విచ్చేత్. అది ఎక్కడ? అగ్నిదేవుడు నిప్పు బాగా వెళ్తున్నట్టుగా కనిపించింది, దీపం పెట్టినట్టుగా కనిపించింది. అంటే నువ్వు ఎక్కడో డబ్బు గురించి దీని గురించి ఆలోచిస్తున్నావు. అంచేత దీపారాధన సక్రమంగా చెయ్యి, నీకు తెలియకుండానే వస్తాయి. అలాగే రాముడు సీత కల్లో కనిపించారు. అంటే ఆదర్శప్రాయమైన జీవితానికి సంబంధించి చెప్తున్నారు. అంటే మీకు కోపం రావచ్చు, సీతను వదిలిపెట్టాడు కదా. సీతని వదిలిపెట్టడం కాదు, సీతారాముల గొప్పతనం ఏమిటో తెలుసునా? రాముడు ఒకసారి సీత వైపు ఇలా చూశాట. రాముడి మనసులో ఏందో సీతకు అర్థమైపోయింది. సీత ఒకసారి ఇలా చూసిందట. ఆవిడ మనసులో ఏందో హనుమంతుడే గుండెలు వాదుకున్నాడు. రాముడి గుండెల్లో సీతమ్మ ఉంది, సీతమ్మ గుండెల్లో రాముడు ఉన్నాడు, అందుకని వీళ్ళిద్దరు దూరంగా ఉన్నా బతికే ఉన్నారన్నాడు సుందరకాండలో. అలాగే సీతారాములు లేదు. కృష్ణ పరమాత్మ 10 మంది ఆడాళ్ళతో తిరిగి వచ్చిందనుకోండి, అంటే ఆ బుర్ర ఎక్కడో తగలడుతోందని అర్థం అన్నమాట. కృష్ణుడు తిరిగింది అలాంటిది కాదమ్మా. కృష్ణుడికి 12 ఏళ్ల వయసు, ఆడవాళ్ళు పెద్దవాళ్ళు. అక్కడ వాళ్ళు ఎక్కడున్నారు? పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకున్నారు వాళ్ళు. ఈ ప్రశ్న పరీక్షితి అడిగాడు, 12 ఏళ్ళకి అలా సంబంధం ఏమిటని అన్నాడు. ఇలాగ అంటే ఇవన్నీ కూడా దీన్ని కొంచెం ఎక్కువైందనుకోండి, అది పూనకం అంటారు మన వాళ్ళు. పూనాడండి అంటారు. ఇది ఎక్కువైపోతే వచ్చేది, ఈ మధ్య తీర్థం పుచ్చుకున్న బాబాల దగ్గర పెడుతుంటే ఇస్తున్నది పూనకం అంటూ ఉంటారు. పూనకం అంటే అర్థం అది కాదు. సాక్షాత్తుగా సరస్వతి, నువ్వు ఏది పలికితే అది అందంగా పలుకుతున్నావు. ఏమిటండి మా వాడికి నత్తుండేది ఇంత బాగా మాట్లాడుతున్నాడు ఏమిటి? సరస్వతి అనుగ్రహించింది. అది చేత దేవతలు కల్లోకి వస్తే తప్పేమీ కాదు. ఆ దేవతల వల్ల సందేశం వస్తుంది మీకు. ఆ సందేశాన్ని తీసుకోండి. తీసుకుని వచ్చిన దేవతలు సత్వగుణమా, రజోగుణమా, తమోగుణమా? తమోగుణ దేవతలు వచ్చారంటే మీలో ఏదో తప్పు ఉందని అర్థం. ఎవరినో తిట్టడమో కొట్టడం ఈ పని చేస్తున్నారు. రజోగుణం ఉంది, తప్పేం లేదు, స్వార్థం కోసం ఉంది. ఇంకోటి సత్వగుణం ఉంది, 10 మందికి మంచి కలిగించేలా ఉంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏమిటంటే, దశరథుడు పోయాడు, భరతుడు తిరిగి వస్తున్నాడు. భరతుడి కల్లో దశరథుడు ఎక్కడికో పోయినట్టు కల్లోకి వచ్చింటాం. అలా జరిగింది అది. అలాగే సీతమ్మకి కూర్చునుంది, ఉన్నట్టుండి బయట చెంగు ఒక 1/2 మిల్లీమీటర్ పక్క జరిగిందిట. అంటే ఏదో మంచి జరగబోతోంది. ఇలా కళల లోపల దేవుళ్ళు కనిపించడం ఇవన్నీ కూడా క్షేమానికి సంకేతమే. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ దేవతలు కనిపించినప్పుడు వాళ్ళు ఇచ్చిన సందేశం ఏమిటి? అంతే తప్ప నేను కల్లో కనిపించింది చెప్తుంటాను అని బాబాల వేషాలు దయచేసి, అది పద్ధతి కాదు. నమస్కారం. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి.